వెల్కమ్ టు సుధాస్ కిచెన్. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే కర్రీ పీతల కూర. పీతలను ఇలా వండితే మీకు ఎక్కడా లేని టేస్ట్ వస్తుంది. అంతా పోటీ పడి మరీ తినేస్తారు. మాకు నాటు పీతలు దొరకలేదు. బ్లూ కలర్ సముద్రం పీతలు తీసుకున్నాం. ఇవి కాస్ట్ ఎక్కువ. వీటికంటే నాటు పీతలు ఇంకా రేటు ఉంటాయి. అది అలా ఉంచితే ఇప్పుడు పీతల కూరను ఎలా వండితే టేస్ట్గా ఉంటుందో చూద్దాం. నాటు పీతలను కూడా ఇదే విధంగా వండుకోవాలి. ముందుగా పీతల మురాలకు ఉప్పు, కారం, పసుపు కలిపి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 15 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదే సమయంలో పీతల కూరకు చింతపండు పులుసు కూడా కావాలి. దానికోసం చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యిపై బాండీ పెట్టుకుని అందులో నూనె పోసుకుని నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగాక ఇందులో బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పీతల కాళ్ళు వేయాలి. ఇందులో మేము పీతల పెద్ద కాళ్ళు వేయడం లేదు. పీతల పెద్ద కాళ్ళను విడిగా ఫ్రై చేసాం. సుధాస్ వీడియోల్లోకి వెళితే షార్ట్స్లో పీత కాళ్ళ ఫ్రై ఉంటుంది. ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. ఇక అసలు వంటలోకి వద్దాం. పీతకాళ్ళు వేసుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొరాలను కూడా వేసి 5 నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును తీసుకుని కూరకు సరిపడా చింతపండు పులుసు వేసుకుని పీతలను ఉడికించుకోవాలి. పీతల కూరలో వంకాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకే పీతల కూర చింతపండు పులుసులో సగం ఉడికాక ముచ్చుకలు తీసేసి గుత్తి వంకాయల్లా నిలువుగా చీల్చిన వంకాయల్ని కూరలో వేయాలి. మూత పెట్టేసి పావు గంట పాటు సన్నని మంటపై ఉడికించుకుంటే చాలు. పీతల కూర రెడీ. పీతల కూర ఉడికేటప్పుడే ఆ కూర వాసన చాలా టెంప్ట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటారు. కూర దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలు. టేస్టీ పీతల కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.